నారాయణపేట జిల్లా మక్తెల పట్టణంలో దారుణ ఘటన కలకలం రేపింది. జూనియర్ కాలేజీ గ్రౌండ్ సమీపంలో నిద్రిస్తున్న ఒక మహిళను ఇద్దరు యువకులు గ్రౌండ్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆమె కుమారుడిపై రాళ్లతోటి దాడి చేసి తరిమి కొట్టారు. అనంతరం మహిళపై లైంగిక దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. ఉదయం వాకింగ్కు వచ్చిన వారు మహిళను గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే లైంగిక దాడి జరిగిందా లేదా అనేది పోలీసుల దర్యాప్తులో ఇంకా తేలాల్సి ఉంది. ఘటన వెనుక గంజాయి మూట ప్రమేయం ఉందన్న ప్రచారంపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నారాయణపేట జిల్లా మక్తెల పట్టణంలో దారుణ ఘటన కలకలం రేపింది. జూనియర్ కాలేజీ గ్రౌండ్ సమీపంలో నిద్రిస్తున్న ఒక మహిళను ఇద్దరు యువకులు గ్రౌండ్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆమె కుమారుడిపైన రాళ్లతోటి దాడి చేసి తరిమి కొట్టారు. అనంతరం మహిళపైన లైంగిక దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. ఉదయం వాకింగ్కు వచ్చిన వారు మహిళను గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే లైంగిక దాడి జరిగిందా లేదా అనేది పోలీసుల దర్యాప్తులో ఇంకా తేలాల్సి ఉంది. ఘటన వెనుక గంజాయి మూట ప్రమేయం ఉందన్న ప్రచారంపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరు ఎవరు కొట్టిపోయింది? ఎవరు ఇదే ఊర్లో ఉంటాడా? ఏమైంది? వాళ్ళు ఏం పని చేస్తారు? ఆడుంటారు తెలుసా? ఇప్పుడు మీ అమ్మకి ఏం జరిగింది అంటుంది? కొట్టినరా? ఎప్పుడు రాత్రే? ఏమన్నా ఇది చేసిరా ఏమన్నా చేసలేరా? ఏం ఇది చేసలేరా? ఎవరు కొట్టిర్రు? బండి మీద పోయినారు. బండి మీద పోయినరు. ఎవరు తెలియదా? తెలుసా? ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఈయనే ఉంటారా? యా ఏరియాలో ఉంటారు? మీ అమ్మకి ఏం చేసిండ్రు? ఇంకా వెనక కోసిండ్రా?